హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనమాట. ఇంటెలిజెన్స్ బ్యూరో 797 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ 2 అనమాట. టెక్నికల్కి సంబంధించి మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే 3rd జూన్ 2023 స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా 23rd జూన్ 2023 ఇస్ ద లాస్ట్ డేట్ అనమాట. ఇదైతే మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో JIO జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ లింక్ అనమాట. ఇక్కడ మనకి మాన్యువల్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఇక్కడ FAQs ఇచ్చారు. ఇంకా ఆల్రెడీ రిజిస్టర్డ్ కోసం అయితే ఇక్కడ లాగిన్ లింక్ అయితే ఉంది. అలాగే ఇక్కడ టు రిజిస్టర్ ఫస్ట్ ఇక్కడ మనం రిజిస్టర్ అయితే చేసుకోవాలి. తర్వాత లాగిన్ అయ్యి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అయితే చేయాలి. ఇంకా మనకి పైన కూడా ఒక బటన్ అయితే ఇచ్చారు రిజిస్టర్. దీని ద్వారా మనం రిజిస్టర్ అవ్వచ్చు. ఇక్కడైతే లాగిన్ అయితే తర్వాత అవ్వాలన్నమాట. ఇక్కడ మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 3rd జూన్, ఇంకా 23rd జూన్ లాస్ట్ డేట్ అనమాట. ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా ఇచ్చారు. మీకు ఏదైనా ఈ టెక్నికల్ క్వరీస్ ఉంటే ఇక్కడ మీరు క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనం రిజిస్టర్ అయితే అవ్వాలి ఫస్ట్. ఫ్రెండ్స్, మనకి రిజిస్టర్ అంటే ఎలాగైతే వచ్చింది, మనకి ఇక్కడ బ్రౌజర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. మనం లేటెస్ట్ ఈ బ్రౌజర్స్ అయితే మనం యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడా మనకి మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట. మనం కంపల్సరీగా వాటిని ఫిల్అవుట్ చేయాలి. కిందకు రావాలి. ఇక్కడ మనకి పోస్ట్ నేమ్, ఇక్కడ పోస్ట్ నేమ్ ఒకటే ఉంది. ఇదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 టెక్నికల్ సంబంధించి 01 ఇస్ ద కోడ్ అనమాట. ఇక్కడ క్యాండిడేట్స్ అప్లికాంట్స్ ఫుల్ నేమ్ అనమాట. ఇక్కడ 10th క్లాస్ లేదంటే ఇక్కడ మెట్రికులేషన్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ యాస్టీజ్గా ఇక్కడ అయితే ఎంటర్ అయితే చేయాలి. మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. అదైతే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. మొబైల్ నెంబర్ ఇక ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలి. లేకపోతే కనుక ఆప్షనల్ అనమాట. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఆ ఈమెయిల్ ఐడిని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. ఇంకా కిందకు వచ్చేస్తే ఇక్కడ మనకి డిక్లరేషన్ అయితే ఉంది. ఇది టిక్ ఆన్ చేసి మనం ఇక్కడ ఇది టిక్ ఆన్ చేసేసి మనం క్యాప్చా ఇచ్చేసి మనం రీవెరిఫై అనే బటన్ మీద అయితే క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇలాగైతే వచ్చింది. మన యొక్క క్యాండిడేట్స్ నేము, అలాగే ఈ మొబైల్ నెంబర్, అలాగే ఈమెయిల్ ఐడి అయితే వచ్చాయి. ఇవన్నీ మనం ఇక్కడ టిక్ ఆన్ అయితే చేయాలి. వరుసగా అని చెక్ చేసుకొని ప్రాపర్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. లేకపోతే కనుక మనం రీవెరిఫై అయితే చేసుకోవాలి. పైకి వెళ్ళి మనం అవన్నీ ఎడిట్ చేసుకొని మనం అగైన్ రీవెరిఫై అనాలి. అన్నీ ప్రాపర్గా ఉంటే మాత్రం ఇది టిక్ ఆన్ చేసి మనం ఇక్కడ సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, తర్వాత నెక్స్ట్ ఎలా అయితే వచ్చింది, మనకు ఒక ప్రైవసీ నోటీస్, ఒక పాపప్ విండో అయితే వచ్చింది. ఇది మనం అగ్రీ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇంకొక పాపప్ విండో అయితే వచ్చింది. అలర్ట్ అనమాట. ద ఇన్ఫర్మేషన్ వన్స్ సబ్మిటెడ్ కెనాట్ బి మోడిఫైడ్ వచ్చింది. మన ఇక్కడ ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మనకి ఎడిట్ చేసుకునే అవకాశం అయితే లేదనమాట. మనకి ఎడిట్ చేసుకునే అవకాశం లేదు కాబట్టి మనం క్యాన్సిల్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. లేదంటే ప్రాపర్గా ఉన్నాయి అనుకుంటే మనం ఓకే అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి నెక్స్ట్ ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలాట్ అయితే అయింది. ద ఈమెయిల్ అండ్ SMS హ్యాస్ బీన్ సెంట్ కంటైనింగ్ రిజిస్ట్రేషన్ నెంబర్, లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ అని వచ్చింది. సో ఇదైతే మనం నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ మనకి అప్లికేషన్ అని ఉంది. దీని మీద అయితే మనం క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గో టు అప్లికేషన్ అన్నాం. ఇలా అయితే వచ్చింది. మళ్ళీ ఇక్కడ మనకి బ్రౌజర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడా మనకి మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట. ఇక్కడ మనకి 4 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంది. ఫస్ట్ ఇక్కడ మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా ట్యాబ్లో అయితే ఉన్నాము. నెక్స్ట్ ఇక్కడ కమ్యూనికేషన్ డీటెయిల్స్, అలాగే క్వాలిఫికేషన్, తర్వాత అయితే డాక్యుమెంట్ అప్లోడ్ అండ్ పేమెంట్, ఇవన్నమాట ఆప్షన్స్. ఫస్ట్ ఇక్కడ మనం ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చామన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న పోస్ట్ ఆటోమేటిక్గా వచ్చింది. ఇక్కడ జెండర్, మీరు జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ క్యాలెండర్ అయితే ఉంది. ఫస్ట్ ఇక్కడ మనం ఇయర్, తర్వాత మంత్, తర్వాత డే, ఇలాగా మనం డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క ఏజ్ యాజ్ ఆన్ 23rd జూన్ 2023కి ఇక్కడ ఇయర్స్, మంత్స్, డేస్ అయితే చూపిస్తుంది. అదైతే మీరు చెక్ చేసుకోవాలి ప్రాపర్గా ఉన్నదా లేదా అనేది. ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అయితే దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఇంకా రిజర్వేషన్ కేటగిరీ, మీ యొక్క కేటగిరీ ఏదైతే ఉందో జనరల్, EWS, OBC, SC, ST దానికి సంబంధించింది అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలి. ఇక్కడ మీ యొక్క నేమ్ ఆటోమేటిక్గా వచ్చింది. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. యాజ్ పర్ 10th క్లాస్ ప్రకారం మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి ఈ బాక్స్లో. ఫ్రెండ్స్, ఇక్కడ మెరిటల్ స్టేటస్, మీరు అన్మ్యారీడా మ్యారీడా ఇదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలి. ద సిటీ ప్రిఫరెన్స్ అని ఉంది. ఇక్కడ మనకి
టోటల్గా 5 సిటీ యొక్క ఎగ్జామినేషన్ సిటీ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మనం ఫస్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ మనం ఆంధ్రప్రదేశ్ ఇస్తే మనకి ఇక్కడ అనంతపురం, చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, ఇంకా కూడాను మనకి విజయనగరం ఇవైతే వచ్చాయి అనమాట. సపోజ్ మనం ఇక్కడ తెలంగాణ ఇస్తే కనుక ఇక్కడ మనకి హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మము, మహబూబ్ నగర్, వరంగల్, దీని నుంచి మనం ఇలాగ ఫస్ట్ స్టేట్, ఇక్కడ సిటీ, అలాగా 5 సెంటర్స్ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అక్కడైతే ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇంకా కిందకు వచ్చేస్తే మీరు కనుక ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఇంకా ఆర్ యూ డిపెండెంట్స్ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ కనెక్టెడ్ రైట్ ఆఫ్ 2002 గుజరాత్ రైట్స్ విక్టిమ్స్ యొక్క మీరు డిపెండెంట్స్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టాలి. ఆర్ ఏ డిపెండెంట్ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ యాంటీ సిక్ రైట్స్ 1984 విక్టిమ్స్ యొక్క మీరు ఫ్యామిలీ మెంబర్స్ డిపెండెంట్స్ అయ్యి ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టుకోవాలి. ఆర్ ఏ స్పోర్ట్స్ పర్సన్, మీరు కనుక స్పోర్ట్స్లో కనుక మీకు మెరిట్ ఉండి ఈ ఉన్న వాళ్ళైతే కనుక ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే అయితే నో తీసుకోవాలి, కిందకి రావాలి. ఆర్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్, మీరు కనుక ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఏదైనా చేస్తూ ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలి, లేదంటే కనుక నో అయితే పెట్టాలి. ఇక్కడ మనకి సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ అయితే ఉంది. సేవ్ అంటే సేవ్ అవుతుంది, సేవ్ అండ్ నెక్స్ట్ అంటే మీరు నెక్స్ట్ సేవ్ అయ్యి మీరు నెక్స్ట్ టాప్కి అయితే వెళ్తారనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ పైన మనకి మీ యొక్క రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇదైతే మర్చిపోయామని ఇక్కడ హిందూ, ముస్లిం ఇవైతే ఉన్నాయి. మీ యొక్క రిలీజియన్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఇలాగా. ఫ్రెండ్స్ ఇక్కడ మన నెక్స్ట్ స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాం. ఇక్కడ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ అడ్రస్ 1 అయితే ఇవ్వాలి, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా ఇక్కడ కంప్లీట్ అడ్రస్, అలాగే కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ మీ అడ్రస్లో నుంచి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ పిన్ కోడ్ అయితే ఇవ్వాలి. ఇంకా ఈ కరస్పాండెన్స్ అడ్రస్ అండ్ ఈ పర్మనెంట్ అడ్రస్ కనుక సేమ్ అయితే ఇది ఎస్ పెట్టేస్తే ఈ అడ్రస్ అయితే కిందకైతే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మన నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చి ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ మనకి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఎంటర్ చేయాలి. దానికోసం ఇక్కడ ఒక నోట్ అయితే ఇచ్చారు. మీకు ఈ జీపీఏ కానీ, సిజిపిఏ కానీ, ఇంకా సిక్యూపిఏ అనే ఇది ఉంటే కనుక దానిని ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి అయితే మార్పు అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకి 10 పాయింట్ స్కేల్ ఏదైతే ఉందో దానికి 6.4 విల్ బి కన్సిడర్డ్ యాజ్ 60% అనమాట. అలాగైతే మనం చెక్ చేసుకోవాలి. మనకి 59.99 వస్తే మనకి లెస్ దాన్ 60 అని తీసుకుంటారు. దాన్ని రౌండ్ ఆఫ్ చేసి మనకి 60 కింద అయితే తీసుకోవడం జరగదు. 59.99ని లెస్ దాన్ 60గా తీసుకుంటారనమాట. అలా అని ఇక్కడ నోట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మెట్రికులేషన్ సంబంధించినటువంటి బోర్డు అనమాట, సిబిఎస్ఈనా ఇంకా స్టేట్ బోర్డు ఇది మెన్షన్ చేయాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఇలాగా. ఇంకా ఇన్స్టిట్యూట్ నేమ్ అంటే స్కూల్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా సబ్జెక్ట్ యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఇక్కడ 6 సబ్జెక్ట్స్ అయితే మనం మెన్షన్ చేయాలి. ఇంకా క్వాలిఫైడ్, పాస్, ఫెయిల్ ఇదైతే పాస్ అని పెట్టాలి. ఇంకా ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్, మనకి పర్సంటేజ్ ఆఫ్ సిజిపిఏ అని. సపోజ్ సిజిపిఏ అయితే కనుక మీకు అప్టైన్డ్ సిజిపిఏ మీకు ఎంత సిజిపిఏ వచ్చింది అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. అదే మీరు పర్సంటేజ్ ఇస్తే కనుక ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ సపోజ్ ఇలాగా మనం మెన్షన్ అయితే చేయాలి. అలాగే ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి. అలాగే ఇక్కడ మనకి గ్రాడ్యుయేషన్ సంబంధించి కూడా ఇక్కడ మనకి ఇదైతే ఈక్యూ అనమాట, అంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. అలాగే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ బీఎస్సీ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంకా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎవరు బీటెక్ ఈ కంప్యూటర్ అప్లికేషన్ చేస్తుంటే వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంకా హయ్యర్ క్వాలిఫికేషన్ ఇన్ రెలవెంట్ ఫీల్డ్, అంటే ఈ బీటెక్ కాకుండా హయ్యర్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారని చెప్పేసి ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. ఇదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ స్పెషలైజేషన్ ఏదైతే ఉందో ఎలక్ట్రానిక్సా, కంప్యూటర్ సైన్సా, ఫిజిక్సా, మ్యాథ్సా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇన్స్టిట్యూట్ లేదంటే కాలేజ్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా ఇక్కడ యూనివర్సిటీ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా ఇక్కడ మనకి ఇన్స్టిట్యూట్, కాలేజ్, యూనివర్సిటీ, స్టేట్ అనమాట, అది ఏ స్టేట్లో ఉన్నది ఆ యూనివర్సిటీ ఇదైతే మెన్షన్ చేయాలి. ఇంకా ఇక్కడ మనకి మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాస్ జాయినింగ్ అనమాట, మీరు ఈ గ్రాడ్యుయేషన్ జాయినింగ్ ఇయర్ డేట్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. సపోజు ఇలాగా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, మీరు ఎప్పుడు పాస్ అయ్యారు అనేది ఇక్కడ మెన్షన్ అయితే ఇలాగా చేయాలి. ఇంకా ఇక్కడ మనకి
క్వాలిఫైడ్, పాస్ ఫెయిల్, పాస్ అని పెట్టాలి. ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సంటేజ్ సిజిపిఏనా, ఇందాకట్లాగా మనకి పర్సంటేజ్ అయితే ఇక్కడ మీరు డైరెక్ట్గా పర్సంటేజ్ ఇచ్చేయచ్చు. సిజిపిఏ అయితే కనుక మీరు సిజిపిఏ సెలెక్ట్ చేసుకుంటే సిజిపిఏ అప్టైన్ మీకు ఎంత సిజిపిఏ వచ్చిందనేది డైరెక్ట్గా అక్కడ అగ్రిగేట్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇవి కాకుండా మనకి ఇక్కడ ఎడిషనల్ క్వాలిఫికేషన్స్ 1 to 3 అయితే ఇచ్చారు. ఇవైతే మనం మీకు ఏదైనా ఎడిషనల్ క్వాలిఫికేషన్స్ అంటే మన ఈక్యూ అంటే మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కాకుండా మీకు ఎడిషనల్గా హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉంటే కనుక ఇక్కడ మెన్షన్ అయితే చేయొచ్చు, లేకపోతే వాటిని మనం ఇగ్నోర్ చేయొచ్చు అనమాట. స్టార్ మార్క్ అయితే లేదు. ఇక్కడ స్టార్ మార్క్ ఇచ్చినవన్నీ మనం కంపల్సరీగా ఫిల్అవుట్ చేయాలి. ఇక్కడ డూ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజ్ ఎక్సెప్ట్ ఇంగ్లీష్ అండ్ హిందీ, మీకు హిందీ ఇంగ్లీష్ కాకుండా ఏదైనా ఫారెన్ లాంగ్వేజెస్ ఏదైనా వచ్చి ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఆ లాంగ్వేజ్ నేమ్ అయితే ఇవ్వాలి. నో పెడితే కనుక అవసరమైతే లేదనమాట. డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్, మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఇక్కడ యాడ్ న్యూ రో అని ఉంది, దాని మీద క్లిక్ చేసి ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరం లేదనమాట. ఇక్కడ మీరు సేవ్ చేసుకోవచ్చు, బ్యాక్కి వెళ్ళచ్చు, లేకపోతే సేవ్ అండ్ నెక్స్ట్ అంటే మీరు నెక్స్ట్ ట్యాబ్కి అయితే వెళ్తారు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాం. అప్లోడ్స్ సెక్షన్ అనమాట. మీకు ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లోడ్ అని దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇదైతే వస్తుంది. మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు, లేదంటే కనుక మనం ఫైల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ దీని మీద ఇలాగ పెడితే ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తున్నాయి. ఫోటో మనకి 3.5 x 4.5 cm అయితే ఉండాలి. వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. వైట్ బ్యాక్గ్రౌండ్తో మనకి జేపీజీలో 50 నుంచి 100 KB మధ్య అయితే ఇది అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ సిగ్నేచర్ సంబంధించి కూడా మనం ఈ రీసెంట్ సిగ్నేచర్ ఏదైతే ఉందో అది 50 to 100 KB మధ్య మనం జేపీజీలో అయితే మనం ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసుకొని స్కాన్ చేసుకొని ఇదైతే అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ ఫీజు అయితే చూపిస్తున్నారు. నేను జనరల్ ఇచ్చాను, నాకు ఇక్కడ 450 రూపీస్, సారీ ఇక్కడ ఎస్సీ ఇచ్చాను నేను, ఇంకా నాకు 450 రూపీస్ అయితే చూపిస్తున్నది. ఇంకా అదర్స్కి వచ్చేసరికి 500 రూపీస్ అయితే మనం పే అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఫోటో అప్లోడ్ చేసాము, సిగ్నేచర్ అప్లోడ్ చేసాము. ఇక్కడ వ్యూ అని ఉంటే దీని మీద క్లిక్ చేసి మనం ఇలాగా చెక్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ వ్యూ అప్లోడ్ ఫోటోగ్రాఫ్ దీని మీద క్లిక్ చేసి మనం ఫోటో అయితే వ్యూ అయితే చేసుకోవాలి. కిందకి రావాలి. ఇక్కడ మనకి ఫీజు పేమెంట్ ఆప్షన్స్ అయితే వస్తుంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. కిందకి రావాలి. ఇక్కడ మనకి టిక్ ఆన్ అయితే చేయాలి, డిక్లరేషన్స్ అనమాట. డిక్లేర్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఈ క్యాప్చర్ ఇచ్చేసి మనం ప్రివ్యూ అయితే చూసుకోవచ్చు. అక్కడ నేను ప్రివ్యూ అన్నా, ప్రివ్యూ అయితే వచ్చింది. మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ విజిబుల్ అయితే అవుతుంది. మనం ఇవన్నీ చెక్ చేసుకోవాలన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా అని. ప్రాపర్గా ఉంటే కనుక ఇక్కడ మనం ఓకే బటన్ దీని మీద అయితే క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ మనం ఓకే అన్నాము. ఇక్కడ ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ తర్వాత సబ్మిట్ అయితే మనం చేయాలి. సబ్మిట్ అంటే మనకి ఇక్కడ ఇలాగైతే వచ్చింది ఇన్స్ట్రక్షన్స్. ఐ అగ్రీ చేయాలి. అగ్రీ అన్నాం. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతున్నది. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్, ఇంకా స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్, ఇంకా అదర్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్, ఇంకా అదర్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్, లేకపోతే ఎస్బీఐ బ్రాంచ్ క్యాష్ అండ్ చెక్, ఇలాగ మనం ఇవైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకి కన్ఫర్మ్ అని ఉంటుంది, దీని మీద 2 times క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇలాగా ఇదైతే ఓపెన్ అయింది. ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి మనం ఓటీపీ వెరిఫై చేసేసి ఫీజు అయితే పే చేయాలి. నెక్స్ట్ మనం లాగిన్ అయిపోయి మన ఈమెయిల్ ఐడికి మనకి పాస్వర్డ్ను అవి వచ్చాయన్నమాట, రిజిస్ట్రేషన్ ఐడి. లాగిన్ అయిపోయి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో 797 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.